రిషి వెళ్తుంటే వసు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తుంది కదా! సో, డోర్ క్లోజ్ అయినా సరే వసు అక్కడే నిలబడిపోయి ఉంటుంది కొన్ని సెకండ్స్. ఆ క్షణం తనకి అసలేం అర్థం కావట్లేదు ఎందుకలా నిల్చుందో. ఇంతకుముందు రిషి ఇంట్లో ఉన్నా లేకపోయినా తనకి పెద్దగా డిఫరెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తను బయటకు వెళ్ళగానే ఆ హౌస్‌లో ఏదో కొంచెం ఎంప్టీగా అనిపిస్తుంది. వై అనుకుంటుంది. సో, ఇంకా తన ఆలోచనలన్నీ పక్కకి నెట్టేసి వసు నీ పని చూసుకో అని తనకి తానే చెప్పుకొని కిచెన్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్స్ అవి క్లీన్ చేస్తూ ఉండగా తనకి మళ్ళీ తన బ్యాగ్‌లో పెట్టుకున్న ఎమర్జెన్సీ కార్డ్ గుర్తొచ్చి వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కార్డ్ బయటకు తీస్తుంది. ఆ కార్డ్ వెనకాల రిషి హ్యాండ్ రైటింగ్‌లో ఏదో చిన్న రైటింగ్ ఉంటుందన్నమాట. చిన్న లైన్ రాసి ఉంటుంది. సో, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ కాల్ మీ ఫస్ట్ అని రాసిపెట్టి ఉంటుంది. కింద తన నెంబర్ కూడా ఉంటుంది. వసు అది చదవగానే ఇంకా అలా ఫ్రీజ్ అయిపోతుంది. కాల్ హిమ్ ఫస్ట్? వై? నాకు రిషి సార్ ముందే తెలుసా? లేదే. అయినా అతని దగ్గర నా ఎమర్జెన్సీ కార్డ్ ఎందుకు పెట్టుకున్నాడు? మనిద్దరి స్టోరీ నేను అనుకున్న దానికంటే చాలా ముందే స్టార్ట్ అయిందా అనుకుంటూ మళ్ళీ తన చేతిలో ఉన్న కార్డ్లో రిషి హ్యాండ్ రైటింగ్ చూసి ఆ వర్డ్స్ చూస్తుంటే తన మైండ్లో ఏదో ఓల్డ్ మెమొరీస్ ఫ్లాష్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక స్మాల్ చిన్న రోడ్డు చుట్టూ జనాలు ఇంకా కార్ హార్న్ సౌండ్స్ ఎవరో తన్ని పిలుస్తున్న వాయిస్ అవన్నీ వాసు మెమొరీలో ఫ్లాష్ అవుతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది. సడన్గా తలనొప్పి మొదలవుతుంది అనమాట. సో ఆ మెమొరీ కూడా ఆ జ్ఞాపకం కూడా క్లియర్గా ఉండదు. ఎంత ట్రై చేసినా ఎవరు పిలుస్తున్నారో తన్ని ఆ ఫేస్ మాత్రం కనిపించలేదు. సడన్గా రిషి అని క్వశ్చన్ మార్క్గా అడుగుతూ తన పేరు వసు నోటి వెంట తనకి తెలియకుండానే వచ్చేసింది. సో, వసు ఆశ్చర్యపోతుందనమాట. తన పేరు ఎందుకు తలుచుకున్నానని. అయినా నాకు అప్పట్లో తెలియకపోతే మరి ఎమర్జెన్సీ కార్డ్ అతని దగ్గరికి ఎలా వచ్చింది? తను నాకెందుకు నిజం చెప్పట్లేదు అనుకుంటూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం రిషి ఏమో కోర్ట్‌లో ఉంటాడు కదా! సో, తన బాడీ మాత్రమే కోర్ట్‌లో ఉంటుంది. తన మైండ్ మొత్తం పూర్తిగా ఇంట్లో ఉండిపోతుంది. జడ్జి ముందు కేస్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నా వసు ఫేసే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది రిషికి. తను బ్రేక్‌ఫాస్ట్ గురించి అడిగిన తీరు, తను ఆల్ ది బెస్ట్ చెప్పడం, తన కళ్ళలోని రిషిపై ఉన్న కన్సర్న్, అలాగే యెస్టర్‌డే నైట్ కూడా తన కోసం డిన్నర్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉండడం, అన్నీ కలిపి చూస్తే రిషి హార్ట్‌లో ఒక స్ట్రేంజ్ హ్యాపీనెస్ మొదలవుతుంది. కానీ ఈలోపే రిషికి కూడా వసు ఎమర్జెన్సీ కార్డ్ గుర్తొస్తుంది రోజు మార్నింగ్ ఇన్సిడెంటు. సో, నేనెందుకు దాన్ని ఇన్ని ఇయర్స్ జాగ్రత్తగా ఉంచుకున్నాను? నిజం చెప్పాలంటే ఆ కార్డ్ నా దగ్గరకు వచ్చిన రోజు నుండి నేను దాన్ని ఎప్పుడూ పడేయలేకపోయాను. ఎందుకంటే అది నాకు కేవలం ఒక అమ్మాయి గురించి మాత్రమే గుర్తు చేయలేదు. ఆ రోజు నేను తనకి ప్రామిస్ చేశాను. కానీ అప్పుడు వసు నన్ను గుర్తుపట్టలేదు. నేను తన్ని ఎప్పుడూ మర్చిపోలేదు అని రిషి అనుకుంటూ ఉండగా, మిస్టర్ రిషేంద్ర అని జడ్జ్ వాయిస్ వినగానే మళ్ళీ రియల్టీలోకి వస్తాడు. యెస్ యువర్ ఆనర్ అంటూ తన ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేస్తాడు. కేస్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది. సో, రిషి కోర్ట్ నుంచి బయటకు వచ్చి తన ఫోన్ తీసుకుంటాడు. చూస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా కనిపించదు. సో, ఇలా అనుకుంటాడనమాట. నేనెందుకు తన నుంచి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నేను ఇంతకు ముందు ఎప్పుడు ఎవరి కోసమో కానీ, ఎవరి మెసేజ్ కోసమో కానీ ఇలా ఎప్పుడూ వెయిట్ చేయలేదు. ఏం చేసావు వస్తారా నన్ను అనుకుంటూ ఫోన్ మళ్ళీ చూసుకుంటాడు. నథింగ్. ఇప్పుడు ఇదొక కొత్త ప్రాబ్లం మొదలయ్యింది అనుకుని నవ్వుకుంటాడు తనలో తానే. సో, రిషి కార్ దగ్గరికి వెళ్ళిపోతుండగా తన మొబైల్ రింగ్ అవుతుంది. వసు కాలింగ్ అని వస్తారా కాలింగ్ అని ఉంటుంది. సో, రిషి అడుగులు అది చూడగానే అక్కడే ఆగిపోతాయి. ఇంత చిన్న కాల్‌కి నా హార్ట్ ఎందుకు ఇలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది అనుకుంటాడు. వెంటనే వసు ఫోన్ని ఆన్సర్ చేస్తాడు. హలో. అవతల వైపు కొన్ని సెకండ్స్ సైలెన్స్ అలాగే ఉండిపోయి, రిషి మీరు లంచ్కి వస్తున్నారా? రిషి ఏమో నవ్వకుండా ఉండలేకపోతాడనమాట. హే ఎందుకు? నన్ను మిస్ అవుతున్నావా? అది కాదు. మరైతే మీకోసం లంచ్ ప్రిపేర్ చేశాను అని వసు వాయిస్ చాలా చిన్నగా వస్తుంది.
సరే ఐయామ్ కమింగ్ అని చెప్పేసరికి ఓకే అని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఫోన్ కట్ అయిపోతుంది ఈ వసు సైడ్ నుంచి. సో, రిషి నవ్వుకుంటూనే తను కార్ డోర్ ఓపెన్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. నా వైఫ్, నా వైఫ్ నా కోసం లంచ్ ప్రిపేర్ చేసింది. ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ నాకు మాత్రం ఇది చాలా పెద్ద విషయం అనుకుంటాడు. ఇంటి దగ్గరేమో వసు కూడా రిషి చెప్పగానే రిషి సార్ లంచ్‌కి వస్తున్నారని తెలిసిన వెంటనే నా మైండ్ కొంచెం కామ్ అయింది అని అనుకుని కిచెన్‌లోకి వెళ్ళి మొత్తం డైనింగ్ ఐ మీన్ తినడానికి టేబుల్ అది అరేంజ్ చేస్తుందనమాట మొత్తం అన్నీని. సో, అతనికి ఏ ఫుడ్ ఇష్టమో నాకు పెద్దగా తెలీదు. అందుకే సింపుల్‌గా రైస్, పప్పు, కర్రీ, ఫ్రై, కర్డ్ ఇవన్నీ పెడుతుందనమాట. తను వచ్చేసరికి వసు అలా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఉంటుంది. ఎందుకో తెలీదు కానీ క్లాక్ వైపు పదే పదే చూస్తూ ఉంటుంది. ఆయన ఎందుకు ఇంకా రాలేదు అని తనలో తానే అనుకుంటూ తన థాట్స్‌కి తనే ఆశ్చర్యపోతుందనమాట. ఎందుకంటే అయినా నేనెందుకు అతని కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటుంది. ఈలోపు డోర్ ఓపెన్ అయిన సౌండ్ వస్తుంది. రిషి వచ్చి హాయ్ అంటాడు క్యాజువల్‌గా. వసు కూడా హాయ్ అని రిప్లై ఇస్తుంది. సో, రిషి తన కోట్ తీసి చైర్ మీద పెట్టి వసు కూర్చున్న దగ్గరికి వచ్చి టేబుల్ మీద ఉన్న మొత్తం అన్నీ చూసి వావ్! ఇదంతా నువ్వే చేసావా అంటాడు. అంటుంది. నా కోసమే అని రిషి స్మైల్ ఇస్తూ అడగగానే వసు ఏం సమాధానం చెప్పకుండా ప్లేట్‌లో వడ్డిస్తూ కూర్చోండి అంటుంది. రిషి నవ్వుకుంటూ చైర్ లాగి కూర్చొని ఇది నిజంగా డేంజరస్ తెలుసా అంటాడు. వసుకేం అర్థం కాదు. ఏంటి అంటుంది. నా భార్య నా కోసం ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తుందంటే నేను ఇలాగే దీనికి అలవాటు పడిపోతే అని రిషి అంటాడు. వసు రిషిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి మరైతే బయట తినండి అంటుంది. అయ్యో వద్దు, నేను ఆల్రెడీ నా భార్య చేతి వంటకి ఎడిక్ట్ అయిపోయాను అంటాడు. మళ్ళీ రిషి మాటకి నవ్వు వస్తుంది. వసు అలా నవ్వడం రిషి గమనించి మళ్ళీ వచ్చింది అంటాడు. వసు ఏంటి అంటుంది. నీ స్మైల్ అని రిషి చెప్పగానే వసు మళ్ళీ వెంటనే ఫేస్ సీరియస్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టేసుకుని తినండి అంటుంది. ఓకే మేడం అంటూ తినడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని నిమిషాల పాటు వాళ్ళిద్దరూ అలాగే సైలెంట్గా ఉంటారు. రిషి తింటూ ఉంటే బాగుందా అని అడుగుతుంది. సో, రిషి తినడం ఆపేసి వసు వైపు చూసి చాలా బాగుంది అంటాడు. రియల్లీ నిజంగా తన ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ని చూసి సంతోషాన్ని చూసి వసు హార్ట్లో ఏదో సాఫ్ట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అప్పుడే కరెక్ట్గా రిషి ఫోన్ రింగ్ అవుతుంది. సో, తన మొబైల్ చూసుకుని వెంటనే రిషి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంది. 1 మినిట్ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు లేచి. సో, వసుది కూడా తినడం అయిపోవడంతో ప్లేట్స్ అవి తీస్తూ ఉండగా మళ్ళీ రిషి ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. అప్పుడు వసు అనుకోకుండా రిషి స్క్రీన్ చూస్తుంది. సాక్షి కాలింగ్ అని వస్తుంది. ఆ పేరేమీ వసుకి కొత్త కాదు. తనకి తెలుసు రిషి గతంలో ప్రేమించిన అమ్మాయి అని. సో, అది చూడగానే వసు హార్ట్‌లో ఎందుకో చిన్న పెయిన్ స్టార్ట్ అవుతుందనమాట. ఈలోపు రిషి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆ ఫోన్ తీసుకుని అటెండ్ చేస్తాడు. హలో అంటూ చాలా సీరియస్‌గా అంటాడు. వసు అక్కడే నిలబడి ఏమి వినకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంది. రిషి ఏమో బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ఫోన్ తీసుకుని. సో, ఆ డోర్ సరిగ్గా క్లోజ్ అవ్వదు. వసుకి తన మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడెందుకు కాల్ చేసావు సాక్షి అని చాలా సీరియస్గా అడుగుతాడు. ఆ మాట వినగానే వసు హార్ట్ ఎందుకో బరువైనట్టు అనిపిస్తుంది. తన నోటి వెంట సాక్షి అన్న పేరు తనతో మాట్లాడుతున్నాడు అనంటే సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ హెర్ ఫీలింగ్ అనేది. కొద్దిసేపు అవతల వైపు సాక్షి ఏం మాట్లాడుతుందో రిషి అలా సైలెంట్గానే వింటూ ఉంటాడు. మన ఇద్దరి మధ్య ఉన్నది చాలా కాల క్రితమే ఎండ్ అయిపోయింది సాక్షి. రిషి సీరియస్గా అనగానే వసు కళ్ళు తన వైపుకి వెళ్తాయి. నో 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 సాక్షి, ఇప్పుడు నా లైఫ్లో వసు ఉంది. సో, ఆ మాటలు వినగానే వసు అక్కడే నిలబడిపోయి ఉంటుందన్నమాట. నా లైఫ్లో వసు ఉంది అన్న ఆ మాటలే తన చెవికి మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉంటాయి. ఈలోపు రిషి కాల్ కట్ చేసి లోపలికి వస్తాడు. వసు వెంటనే తన మొహం పక్కకు తిప్పేసుకుంటుంది. సో, వసు మొక్క కవలికలు చూసి వాట్ హ్యాపెండ్ వసుధారా అంటాడు. వసు దగ్గరికి వచ్చి ఆహా ఏం లేదు అంటుంది.
నువ్వేదో విన్నావు నాకు తెలుసు అంటాడు. వసు ఏం మాట్లాడకుండా తల అడ్డంగా ఊపి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతూ ఉండగా తను ముందరకొచ్చి వసు అంటాడు మాట్లాడకపోయేసరికి. ఇప్పుడు వసు రిషి వైపు సీరియస్గా చూసి మీరు సాక్షితో మాట్లాడారా అని సీరియస్గానే అడుగుతుంది. రిషి ఒక్కసారిగా ఆగిపోతాడు షాకింగ్గా. కొన్ని క్షణాల పాటు వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. ఎస్ అంటాడు. ఇప్పుడెందుకు తను మీకు కాల్ చేసింది అని అడుగుతుంది. రిషి ఏం చెప్పడు, కానీ వసు హార్ట్లో మాత్రం ఏదో తెలియని భయం మొదలవుతుంది. సో రిషి అలా వసుని అలా చూస్తూ ఉంటాడు. వసు అలా అడిగేసరికి తను మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటుందా అంటూ తడబడుతూ చాలా స్లోగా అడుగుతుంది వసు భయపడుతున్నట్టు. సో రిషి అలాగే వసుని చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత కొన్ని సెకండ్స్కి రిషి లిప్స్ పైన స్మైల్ వస్తుందన్నమాట. సో ఇంకా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. రిషి ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. తను ఎదురు చూస్తుంది ఇలాంటి దానికోసమే కదా, వసు పొసెసివ్గా ఉండాలి తన కోసం అన్నట్టు. సో రిషి వసు దగ్గరికి వస్తూ ఎందుకు అని నెమ్మదిగా అడుగుతాడు. నేను తెలుసుకోవాలి అని వసు చాలా డేరింగ్గా చెప్తుంది. ఎందుకు తెలుసుకోవాలి అంటూ రిషి ఇంకా దగ్గరికి వచ్చేసరికి వసుకు అప్పుడు వెలుగుతుంది. సో వసు 2 స్టెప్స్ వెనక్కి వెళ్తుంది. రిషి నవ్వుకుంటూ వస్తారా జలసి ఫీల్ అవుతున్నావు కదా అంటాడు. నో నేనెందుకు జలసి ఫీల్ అవుతాను అంటూ వసు అక్కడి నుంచి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. రిషి కూడా వెనకే వాళ్ళ రూమ్కి పరిగెట్టుకుంటూ వెళ్తాడు వసుని టీస్ చేస్తూని. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. అందుకన్నా ఎక్కువ చెప్పలేని రోజు. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.